ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకుందాం అండి. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. ఇప్పటి వరకు అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి మాకు సహాయం దయచేశారు, కృతజ్ఞతలు. మరిన్ని విషయాలు మేము చదువుకొనబోచుండగా కృప దయచేయమని, తోడుగా ఉండమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అపోస్తలుల కార్యాలు 1 నుంచి 14 అధ్యాయాల వరకు ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం జరిగింది, ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన తర్వాత శిష్యులు అపోస్తలులు ఆ పరిశుద్ధాత్మను ఉపయోగించుకొని సంఘాన్ని ఎలా స్టార్ట్ చేశారు, ఎలా సంఘాన్ని అభివృద్ధి పరిచారు, ఎలా దేవుని సేవ కోసం చనిపోవడానికి కూడా సిద్ధమయ్యారు, అలాగే స్టెఫెను, అపోస్తలుల్లో ఒకడైన యాకోబు వంటి వారు ఎలా మరణించారు దేవుని కోసం అనే విషయాలు కూడా మనం చూసాం. అలాగే క్రైస్తవుల్ని హింసించే సౌలు అనే ఒక వ్యక్తిని దేవుడు ఎలా దేవుని కోసం హింసపడేలాగా మార్చాడు, చనిపోవడానికైనా సిద్ధమయ్యేలాగా ఎలా మార్చాడు అనే విషయాన్ని కూడా మనం చూసాం. ఈ పౌలు బర్నబానేమో అన్యజనులకి సువార్త ప్రకటిస్తున్నట్లుగా, మిగిలిన వాళ్ళు యూదులకి సువార్త ప్రకటిస్తున్నట్టుగా ముందు అధ్యాయంలో మనం చూసాం. అయితే అన్యజనులకి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఏమేం పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే విషయాన్ని ఈ అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం నుండి మనం చూడొచ్చండి. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ అపోస్తలుల కార్యాలు 1 నుంచి 14 వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో చూసి ఆ తర్వాత ఇది చూడండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. 15వ అధ్యాయం 1వ వచనం. కొందరు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం ప్రకారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. అంటే పౌలు గారును బర్నబా గారు ఆల్రెడీ అన్యుల్లో చాలా మందికి వాక్యం చెప్పి వాళ్ళ మనసులు మార్చారు. అయితే వాళ్ళ దగ్గరికి కొంతమంది యూదులు వచ్చి, లేదు మీరు మనసు మార్చుకుంటే మాత్రం సరిపోదు, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి కూడా పొందాలి అని చెప్పి వీళ్ళ మీద ప్రెజర్ చేయడం స్టార్ట్ చేశారు. 2వ వచనం. పౌలునకును బర్నబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు, సున్నత అవసరం లేదు అనేమో పౌలు గారు బర్నబా, సున్నత అవసరం అనేమో కొంతమంది యూదులు. వాళ్ళ మధ్య బాగా వాదం జరిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాను తమలో మరికొందరును యెరూషలేముకును అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. మొదటగా యేసుప్రభుతో పాటు అన్ని సంవత్సరాలు ఉన్న అపోస్తలుల దగ్గరికి వెళ్ళి మనం ఈ విషయాన్ని తేల్చుకుందాం అని చెప్పి అక్కడికి వాళ్ళు వెళ్దాం అనుకున్నారు. 3వ వచనం. కాబట్టి వారు సంఘం వలన సాగనంపబడి ఫేనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషము కలుగజేసిరి. మేము ఎంతమంది మనసులు మార్చాం, మేము అన్యజనులు కూడా దేవుడి దగ్గర తీసుకొచ్చాం అని చెప్పి ఒకళ్ళ సంగతులు ఒకళ్ళు తెలియజేసుకుని ఆనందపడ్డారు. 4వ వచనం. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి. ఆల్రెడీ పౌలు బర్నబా మొదటి జర్నీ మొత్తం అంతా మనం చూసాం కదా, అంత్యోక నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ అంత్యోక వరకు అదంతా కూడా మిగతా వాళ్ళందరితో షేర్ చేసుకున్నారంట. 5వ వచనం. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రము గైకొనుడని వారికి ఆజ్ఞాపించవలనని చెప్పిరి. అంటే పాత నిబంధన కొత్త నిబంధన అని 2 ఉంటాయి కదా బైబిల్లో. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో అంటే కొత్త నిబంధనను ఫాలో అవుతున్నారో వాళ్ళు పాత నిబంధనను కూడా ఫాలో అవ్వాలి అని కొంతమంది చెప్తున్నారు, పరిసయ్యుల్లో యేసు ప్రభుని నమ్మినోళ్ళు. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను. అంటే బహుతర్కము అంటే చాలా ఎక్కువసేపు అందరూ డిస్కస్ చేసుకుని ఫైనల్గా ఒక డెసిజన్కి వచ్చారు. ఆ డెసిజన్ ఏంటి అనేది పేతురు గారు చెప్తున్నారు లేచి. 7వ వచనం. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొన్నని మీకు తెలియను. మొట్టమొదటిగా కొర్నేల్లో జరిగింది పేతురు దగ్గరే కదా, అది నా దగ్గరే జరిగించాడు దేవుడు అని మీ అందరికి కూడా తెలుసు. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. అంటే సున్నతి పొందిన మనకిను సున్నతి పొందని అన్యజనులకి తేడా ఏం లేదు. మనల్ని ఎలా అయితే దేవుడు సంఘంలోకి పిలుచుకున్నాడో వాళ్ళను కూడా దేవుడు అలాగే సంఘంలోనికి పిలుచుకున్నాడు కదా అని గుర్తు చేస్తున్నాడు. 9వ వచనం. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని
ఏ భేదమైనను కనబరచలేదు. ఈ కొత్త నిబంధన కాలంలో సున్నతి పొందిన వాడికి పొందని వాడికి ఇద్దరికి తేడా లేదు. ఎవరైనా కానీ హృదయంలో యేసుప్రభు వారి యందు విశ్వాసం ఉంచితే వారిని దేవుడు పవిత్రపరిచినట్టే లెక్క అని చెప్తున్నాడు. 10వ వచనం, గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? అంటే అవసరం లేని ఆచారాలను ఎందుకు అన్యజనుల మీద రుద్దాలని మీరు అనుకుంటున్నారు? 11వ వచనం, ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా, అలాగునే వారును రక్షణ పొందుదురు. రక్షణ పొందాలంటే యేసు ప్రభు వారిని నమ్మాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలే కానీ ఈ బలులు, సున్నతి, ఆచారాలు ఇవన్నీ అవసరం లేదు అని కళాఖండిగా పేతురు లేచి అందరికీ చెప్పేస్తున్నాడు. 12వ వచనం, అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి, పేతురు చెప్పేసరికి అందరూ కూడా కామయ్యారంటండి. ఎందుకు? పేతురు అపోస్తుల్లో ముఖ్యమైన వ్యక్తి. అలాగే అన్యజనులు మొదటగా పేతురు ఉన్నప్పుడే సంఘంలోకి వస్తారు. ఇలాగా పేతురు ద్వారా దేవుడు జరిగించిన కార్యాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పేతురు చెప్పాడు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. బర్నబాయు, పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను, అద్భుతములను వివరముగా ఆలకించెను. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా నా మాట ఆలకించుడి. ఈ యాకోబు ఎవరో? 12 మంది శిష్యుల్లో ఒకడైన యాకోబు కాదు, యేసు ప్రభు వారి సహోదరుల్లో ఒకడైన యాకోబుగా మన క్రైస్తవులు నమ్ముతారు. ఆల్రెడీ దీని గురించి ముందు అధ్యాయంలో చెప్పున్నా. 14వ వచనం, అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సుమయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, సుమియోన్ అంటే మనం ఆల్రెడీ యేసుప్రభు వారి పుట్టుక దగ్గర చూసాం కదా, సువార్తలు చదివేటప్పుడు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అవన్నీ మీరు గుర్తెచ్చుకోవాలి. ఎవరైనా ఈ వీడియో డైరెక్ట్గా చూస్తున్నట్లయితే 4 సువార్తలనే ప్యారలల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అక్కడ ఏం చెప్పబడింది అనే విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అది విన్న వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. 15వ వచనం, అందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకునట్లు పడిపోయిన దావీదు గుడారము తిరిగి కట్టెదను, దాన్ని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులు తెలియపరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. అన్యజనులను దేవుడు మొదటి నుంచి కూడా పిలుస్తున్నాడు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. 19వ వచనం, కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతయు, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. అంటే ఈ 20వ వచనంలో కొన్ని అత్యవసరమైనవి మాత్రం వాళ్ళకి కంపల్సరీగా చెప్దాము అని చెప్తున్నాడు. ఎందుకు? ఇజ్రాయేలీలు, యూదులంటే విగ్రహాలను పూజించరు, కానీ అన్యజనులు విగ్రహాలను పూజించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ విగ్రహాల నుండి వాళ్ళు దూరం అవ్వాలి అంటే వాటిని పూజించడాన్ని మనం పూర్తిగా వ్యతిరేకించాలి. అక్కడ తింటే ప్రసాదం తింటే ఏదో జరిగిపోద్ది, అక్కడికి వెళ్ళి ఏదో చేస్తే ఇంకోటి ఏదో జరిగిపోద్ది అనే మూఢనమ్మకాలు వాళ్ళలో తీసేయాలి. అలాగా విగ్రహ సంబంధమైన వాటిని, ఆ విగ్రహాల దగ్గర బలులిచ్చే సంబంధమైన వాటిని మాత్రం కంపల్సరీగా అన్ని జనులు అవాయిడ్ చేయాలి అనే విషయాన్ని వాళ్ళకి చెప్దాము. మిగిలినవి ఏవైతే ధర్మశాస్త్రంలో మనకి దేవుడు ఆజ్ఞాపించాడో, సున్నతి ఇలాంటివన్నీ కూడా వాళ్ళ మీద మనం రుద్దొద్దు, యేసు ప్రభుని నమ్ముకుంటే చాలు అని పేతురు 20వ వచనంకి వచ్చేసరికి కళాఖండిగా చెప్పేశాడు. 21వ వచనం, ఎలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమము ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పాను. మనం అందరికీ కూడా లెటర్స్ రాసి పంపిద్దాం. ఎందుకు? యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ పాత నిబంధన కూడా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఇది స్టార్టింగ్ కదా అన్ని జనులకి సువార్త వెళ్ళటం అనేది. ఇప్పుడు దాకా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళలో ఎక్కువ మంది యూదులు ఉన్నారు. ఆ యూదులందరూ కూడా ఏం చేస్తున్నారు? ఎవరన్నా అన్ని జనులు దేవుని నమ్ముకుంటే వాళ్ళని కూడా మీరు ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోవాలి, సున్నతి చేయించుకోవాలి అని పాత నిబంధన వాళ్ళ మీద రుద్దుతున్నారు. ఇలాగ ఎవ్వరూ కూడా ఆల్రెడీ ఉన్న పాత నిబంధనని యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్త నిబంధనలోకి వచ్చిన అన్ని జనులు కానీ యూదులు కానీ ఎవరైనా ఇప్పుడు యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళ మీద పాత నిబంధన అంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మనం రుద్దొద్దు. ఈ విషయాన్ని అందరికీ కూడా లెటర్స్ రాసి పంపిద్దాం, అందరికీ ఇది చేరవేద్దాం, సంఘం అంతా కూడా ఒకటే విధానంలో ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారు. 22వ వచనం, అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అని మారుపేరు గల యోదాను, శీలను తమలో ఏర్పరచుకొని
పౌలుతోనూ బర్నబాతోనూ అంత్యోక్యకు పంపుటకు యుక్తమని అపోస్తులకును పెద్దలకును వీరు రాసి వారి చేత పంపినదేమనగా, ఈ పౌలు బర్నబాతో పాటు ఇంకో ఇద్దరు మంచి సహోదరులను వాళ్ళకి జత చేసి అందరికీ కూడా లెటర్స్ రాసి పంపించారు. ఆ లెటర్స్లో ఏముందంట, అపోస్తులను పెద్దలైన సహోదరులను అంత్యోక్యలోను సిరియలోను కిలికియలోను నివసించు అన్ని జనులుగా నుండిన సహోదరులకు శుభము. అన్ని జనులకి రాస్తున్నాం మేము. ఏంటంటే అది, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని మేము వింటిమి. వారికి మేము ఏ అధికారం ఇచ్చి ఉండలేదు. కొందరు యూదులు మీ దగ్గరికి వచ్చి ధర్మశాస్త్రం నమ్ముకోమని చెప్తున్నారు, పైగా మళ్ళీ మా పేరు చెప్తున్నారు, మేము కూడా యూదులమే, అపోస్తులు కూడా యూదులే కదా, అపోస్తులు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటున్నారు కదా అని చెప్పి మమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నారు. వాళ్ళని మీరు నమ్మొద్దు. 25వ వచనం, గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ వద్దకు పంపుటకు యుక్తమని మా అందరికీ అభిప్రాయము కలిగెను. మేము పౌలు బర్నబాతో, మేము ఎవరినైతే నమ్ముతున్నామో వాళ్ళతో ఈ లెటర్స్ పంపుతున్నాం. వీళ్ళు చెప్పింది కాకుండా మిగతా వాళ్ళు ఎవరు ఏది చెప్పినా కానీ వాటిని నమ్మొద్దు. 27వ వచనం, కాగా యోదాను శీలను పంపి ఉన్నాము, వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. వీళ్ళతో పాటు వాళ్ళను కూడా తోడిచి మేము పంపించాము. 28వ వచనం, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును, ఎందుకు ఇవి అత్యవసరము అంటే, అన్ని జనులు అంటే విగ్రహాలతో ఎక్కువగా సాంగత్యం ఉండేవాళ్ళు కదా, ఆ విగ్రహాల నుండి, ఆ విగ్రహాల దగ్గర అర్పించే ఆ బలుల నుండి వీళ్ళని కంప్లీట్గా దూరం చేయాలి. లేదంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఆ దేవుడు నిజమే, ఈ దేవుడు నిజమే, ఒక్కోసారి ఆ దేవుడి దగ్గరికి ఒక్కోసారి ఈ దేవుడి దగ్గరికి అన్నట్టుగా వెళ్ళిపోతారు. లేదు, ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు తప్పితే మనం మిగతా కల్పించుకున్న విగ్రహాలు ఇవన్నీ కూడా ఒట్టి దేవుళ్ళు, మనుషులు కల్పించుకున్న దేవుళ్ళు, నిజమైన దేవుడు కాదు అని ఆ విగ్రహాల నుండి వీళ్ళని దూరం చేయడానికి ఈ ఆవశ్యకమైనవి అంటే కంపల్సరీ అనే ఏవైతే ఉంటాయో వాటిని పెట్టారు. మిగిలినవి ఈ ఆవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. ఎక్కువైన భారం అంటే ఏంటి, సున్న చేయించుకోవాలి, విశ్రాంతి దినం ఫాలో అవ్వాలి, ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా బలు అర్పించాలి, ఇలాంటి ఏవి కూడా మేము మీ మీద మోపట్లేదు. అవన్నీ మీరు యూదుల ఆచారాలు మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ విగ్రహాలకు దూరంగా ఉండండి, ఆ విగ్రహాలకు అర్పించిన బలులకు దూరంగా ఉండండి. ఇవి మాత్రమే మేము మీకు చెప్తున్నాము. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. 30వ వచనం, అంతట వారు సెలవు పుచ్చుకొని అంత్యోక్యకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. ఈ పౌలు బర్నబా మళ్ళా అంత్యోక్యకు వచ్చి అపోస్తుల దగ్గర తీసుకొచ్చిన ఆ లెటర్స్ అన్ని కూడా అందరికీ చూపించి మొత్తానికి యూదులు ఏదైతే గొడవ రేపారో దాన్ని పరిష్కరించారు. 31వ వచనం, వారి దాన్ని చదువుకొని అందువల్ల ఆదరణ పొంది సంతోషించిరి. ఇప్పుడు దాకా అన్ని జనులు కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా, మేము యూదుల ఆచారాలు ఫాలో అవ్వాలి అది ఇది అని. ఒకసారిగా ఏం అవసరం లేదు, యేసు ప్రభుని నమ్ముకొని మనసు మారితే చాలు అనేసరికి వాళ్ళ మీద భారం తగ్గిపోయింది కాబట్టి వాళ్ళు సంతోషించిరి. 32వ వచనం, మరియు యోదయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి. అంటే వాక్యాన్ని చెప్పి మంచి మాటలు చెప్పి వారందరినీ కూడా వాక్యంలో విశ్వాసంలో బలపరిచారు, స్థిరపరిచారు. 33వ వచనం, వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. ఈ ఇద్దరు కూడా మళ్ళా అపోస్తుల దగ్గరికి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారు. అయితే పౌలును బర్నబాను అంత్యోక్యలో నిలిచి ఇంకను అనేకులతో కూడా ప్రభు వాక్యము బోధించుచు ప్రకటించుచు ఉండిరి. కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. ఈ పౌలు గారి ఆలోచన ఎంత బాగుందో చూసారా. ఆల్రెడీ మనం చాలా మందికి వాక్యం ప్రకటించాం కదా, వాళ్ళందరూ ఎలా ఉన్నారో, ఒకవేళ విశ్వాసంలో ఎక్కడన్నా తగ్గారేమో, వెళ్ళి మనం వాళ్ళని బలపరుద్దాం, ఒకసారి వెళ్ళి వాళ్ళందరినీ చూసొద్దాం అని బర్నబాతో కూడా చెప్పాడంట. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలిలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంట పెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. ఇక్కడ పౌలు గారికి బర్నబా గారికి
చిన్న వాదం, ఒక గొడవ లాంటిది వచ్చిందండి. ఏంటా గొడవ? ఆల్రెడీ మనం ముందు చాప్టర్స్లో చూసాం. ఈ పౌలు గారు, బర్నబా గారు అనేక ప్రాంతాలు, అనేక దేశాలు తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉంటే మధ్యలో ఈ మార్కు అనే అతను పనిని సగంలో విడిచిపెట్టి యెరూషలేములో యూదుల దగ్గరికి వెళ్ళిపోతాడు. పౌలు గారి బాధ ఏంటి? మరలా మనం అతన్ని తీసుకెళ్తే అతడు మరలా పని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే దేవుడు పని జరిగే సువార్త వెళ్ళే స్పీడ్ తగ్గిపోద్ది కదా. మనం మార్కుని తీసుకెళ్ళొద్దు, కావాలంటే వేరే ఎవరినైనా తీసుకెళ్దాము, నువ్వు నేను వెళ్దాము అని పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ బర్నబా ఏమంటున్నాడు? లేదు లేదు లేదు, మారాడు, అంతకుముందు అయితే మధ్యలో వచ్చేసాడు, ఇప్పుడు మనతో పాటు వస్తా అంటున్నాడు కదా, తీసుకెళ్దాము అని చెప్పి బర్నబా ఏమో మార్కుని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయిరి. ఒకరినొకరు విడిచి వేరైపోయారంటే ఇక్కడ కంప్లీట్గా వాళ్ళిద్దరు విడిపోయారు అని కాదండి, శత్రువులు అయిపోయారని కాదు. ఈ వచనం తర్వాత మనం అపోస్తల కార్యాలు అవ్వచ్చు, పౌలు రాసిన పుస్తకాల్లో అవ్వచ్చు, ఎక్కడైనా చూడండి పౌలు కానీ బర్నబా కానీ ఒకళ్ళనొకరు తిట్టుకున్నట్టుగా మనకి ఎక్కడా కనబడదు. ఇంకా ఒకళ్ళనొకరు పొగుడుతారు. బర్నబా ఎలా ఉన్నాడు, పౌలు ఎలా ఉన్నాడు అని ఒకళ్ళ గురించి ఒకళ్ళు మంచిగా చెప్పుకుంటారు. విడిపోయారు అంటే నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, నువ్వు ఎలా అనుకుంటున్నావు కదా, నేను ఈ మార్గంలో వెళ్తాను ఇలా అనుకుంటున్నాను అని మార్గాలు వేరేవి ఎంచుకున్నారు. ఇప్పుడు కొంతమంది దైవ సేవకులే ఉంటారు, ఇద్దరు దైవ సేవకులే ఉంటారు, కాకపోతే ఒకరికి ఒక ఊర్లో సేవ చేయాలనిపించవచ్చు, ఇంకొకరికి ఇంకో ఊర్లో సేవ చేయాలనిపించవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడికే వెళ్ళాలి అని ఆ ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకోండి, దానికి ఒక కంక్లూజన్ అంటూ ఉండదు. ఈ ఊర్లో చేద్దాం అనుకునే వాళ్ళు ఈ ఊర్లో చేయాలి, ఆ ఊర్లో చేద్దాం అనుకునే వాళ్ళు ఆ ఊర్లో చేయాలి. ఈ విధంగా సువార్త చేద్దాం అనుకునే వాళ్ళు ఈ విధంగా సువార్త చేయాలి, ఆ విధంగా సువార్త చేద్దాం అనుకునే వాళ్ళు ఆ విధంగా సువార్త చేయాలి. కొందరు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సువార్తను ప్రకటించాలనుకోవచ్చు, కొందరు ప్రసంగాల ద్వారా సువార్తను ప్రకటించాలనుకోవచ్చు, కొందరు సాంగ్స్ ద్వారా సువార్తను ప్రకటించాలనుకోవచ్చు. ఒకటే చేయాలని ఏం లేదు, ఎవరికి ఆత్మ ఎలా ప్రేరేపిస్తే అలా చేయొచ్చు. ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు వేరైపోయారంటే సరే, మార్కుని వెంట పెట్టుకుని నేను ఈ దారిలో వెళ్తాను, నువ్వు ఈ దారిలో వెళ్ళు అని ఒకళ్ళ మార్గాలు ఒకళ్ళు వేరయ్యాయి అని. ఇద్దరు సేవకులే, ఇద్దరు సువార్త కోసం కష్టపడేవాళ్లే. ఎవరు రైటు ఎవరు తప్పు అంటే ఇద్దరు రైటే. ఒక మార్కు బర్నబాకే మనం ఇక్కడ వేయొచ్చు, ఎందుకంటే సువార్త అంటేనే మనసు మార్చడం. ఆల్రెడీ మార్కు గారు ఆ పాతకాలంలో ఏమైందో మనకు తెలియదు, ఇప్పుడు మరలా సువార్తకు వస్తాను అంటున్నాడు. ఒక అడుగు ముందుకేసిన అతన్ని నువ్వు పోయినసారి ఇలా చేసావు కాబట్టి, ఇప్పుడు పౌలు గారికి ఏమీ అతని మీద ద్వేషం లేదు, కాకపోతే ఇతను తీసుకెళ్తే కన్నా వేరే వాళ్ళని తీసుకెళ్తే సువార్త ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తుంది అనేది పౌలు గారి ఉద్దేశం. బర్నబా గారు ఏంటి, అతను వస్తానంటున్నాడు కదా, మనం అతనికి ఒక అవకాశం ఇద్దాం. ఇద్దరు ఆలోచన మంచిదే కానీ ఇంకొక అవకాశం ఇద్దాం అనే బర్నబా గారి ఆలోచన మరింత మంచిది. పౌలు గారికి ఏమీ మార్కు మీద ద్వేషం లేదండి, కాకపోతే ఈ పనికి ఇతను కాకుండా వేరే వాళ్ళు అయితే ఇంకా మంచిది అనేది పౌలు గారి ఉద్దేశం. ఆ విషయంలో ఇద్దరు కూడా చాలా వరకు వాదించుకున్నారు. ఫైనల్గా సరే, ఈ మార్గంలో నువ్వు వెళ్ళు, ఈ మార్గంలో నువ్వు వెళ్ళు అని రెండు వేరువేరు మార్గాల్లో వెళ్ళారు అని, అంతేగాని శత్రువులు అయిపోయారని కాదు. ఇక్కడ నుండి తర్వాత ఏ పత్రిక మీరు చదివినా బర్నబా గారు పౌలు గారు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ, ఒకళ్ళ పనిని ఒకళ్ళు గౌరవించుకుంటూ, ఒకళ్ళ సువార్తను ఒకళ్ళు గౌరవించుకుంటూనే మాట్లాడతారు తప్పితే తిట్టుకునేది ఎక్కడా కనబడదు. ఇవాళ ఎవరన్నా ఇద్దరు పాస్టర్లు కానీ లేదా ఇద్దరు దైవ సేవకులు కానీ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు విడిపోయిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు అంటే మాత్రం వాళ్ళిద్దరూ కూడా తప్పు చేస్తున్నారు అని దాని అర్థం. అలాంటి వాళ్ళకి ఈ పౌలు గారు బర్నబా గారు ఒక మాదిరి అవ్వాలి. మార్గాలు వేరైనప్పుడు సరే, ఒకళ్ళేమో నీరు పోస్తున్నారు, ఒకళ్ళేమో నాటుతున్నారు, ఒకళ్ళేమో పెంచుతున్నారు, ఇలాగా ఒకళ్ళ పనిలో ఒకళ్ళు ముందుకెళ్ళాలి. దేవుడు ఎలా ప్రేరేపిస్తే అలా ముందుకెళ్ళాలి. కానీ నేను చేసేదే కరెక్ట్, నువ్వు చేసేది రాంగ్ అని ఒకళ్ళనొకళ్ళు బాధ పెడుతున్నారు అంటే మాత్రం అది తప్పనే మనం కంపల్సరీగా చెప్పాలి. పౌలు బర్నబా గారు ఒక మాదిరి అవ్వాలి. ఎవరైనా ఇద్దరు సేవకుల మధ్య ఏదైనా విభేదం కలిగినప్పుడు ఎలా ఉండాలి అనే దానికి వీళ్ళని ఒక మాదిరిగా మనం తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, అపోస్తులు అందరూ యూదులకి ప్రకటిస్తున్నారు. పౌలు బర్నబా వచ్చి సరే మేము అన్ని జనులకు ప్రకటిస్తాము అంటే మిగతా వాళ్ళందరూ ఏం చేశారు, ప్రేయర్ చేసి సరే మీరిద్దరు అన్ని జనులకు ప్రకటించండి, మేము యూదులకు ప్రకటిస్తాం అని ఒక ప్రణాళిక వేసుకున్నారు. మీరు ఈ మార్గంలో వెళ్ళండి, మేము ఈ మార్గంలో వెళ్తాము అని. ఇక్కడ కూడా పౌలు బర్నబా చేసింది అదే. బర్నబా మార్కుని వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఒకళ్ళు ఒక దేశానికి, ఇంకొకళ్ళు ఇంకో దేశానికి అలా వెళ్ళారు, సువార్త ప్రకటిస్తున్నారు అని అర్థం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం. ఇది పౌలు గారి యొక్క ఇంకో జర్నీ. ఫస్ట్ జర్నీలో ఎవరో పౌలు బర్నబా కలిసి సువార్త ప్రకటించారు. ఈ సెకండ్ జర్నీలో ఎవరెవరు కలిసి ప్రకటిస్తున్నారు, పౌలు శీల. 1వ వచనం,
పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతడి తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకోనిలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతడి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను. ఇప్పుడు తిమోతి చాలా మంచి వ్యక్తి, సువార్తకు బాగా ఉపయోగపడతాడు. ఈ తిమోతిని కూడా పౌలు గారు అతనితో పాటు సువార్తకు తీసుకెళ్దాం అనుకున్నాడు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం? ఆ ఊర్లో ఉండే యూదులందరికీ కూడా వీళ్ళ నాన్న అన్యుడు అని తెలుసు. యూదులు అంటే అందరూ యేసుప్రభుని నమ్ముకోలేదు కదా. యేసుప్రభుని నమ్ముకోని యూదులు కూడా కొంతమంది ఉంటారు కదా. వాళ్ళందరూ ఏంటి, ఒక అన్యజనుడు మాకెలాగా సువార్త ప్రకటిస్తాడు అది ఇది అంటే అన్యజనుడిని దూరం పెడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ యేసుప్రభుని తెలుసుకున్న వాళ్ళకైతే, అయ్యా బాబు మేము ముందే ఒక ఆజ్ఞ చేశాము, సంఘంలోకి రావడానికి సున్నత అవసరం లేదు, అవ అవసరం లేదు, ఇవ అవసరం లేదని పత్రికలు కూడా రాసాము, అవన్నీ కూడా చూపిస్తాము అని పౌలు గారు చెప్పొచ్చు. యేసుప్రభు వారిని నమ్మని యూదులు కూడా ఉంటారు కదా. వాళ్ళకి సువార్త ప్రకటించాలన్నా ప్రతిదానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ తిమోతి వాళ్ళ తండ్రి అన్యుడు అని. ఇలాగ ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ తిమోతికి సున్నతి చేయించారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలండి, సున్నతి చేయించుకుంటేనే దేవుడు అంగీకరిస్తాడా అనే దానికి కంప్లీట్ ఆపోజిట్గా, దానికోసం కానే కాదు, కేవలం ఇక్కడున్న కొంతమంది మూర్ఖపు మనుషుల కోసం మాత్రమే ఇలా చేయించాడు అనేది ఈ 3వ వచనంలో క్లియర్ కట్గా చెప్తున్నాడు. వాళ్ళ వల్ల తిమోతికి సున్నతి చేయించాల్సి వచ్చింది. 4వ వచనం, వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. అంటే సువార్త ప్రకటిస్తున్నారు, అనేక మంది మనసులు మారుస్తున్నారు, సంఘంలో చేరుస్తున్నారు. అలాగే సంఘం ఏ ఏ పనులు చేయాలి అని ఇన్ని అధ్యాయాలు మనం మాట్లాడుకున్నామో అవన్నీ కూడా వాళ్ళకి అప్పగిస్తున్నారు. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘం బాగా అభివృద్ధి చెందుతుంది. 6వ వచనం, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనేకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇక్కడ ఎందుకు కొన్ని ప్రదేశాలకి కొన్ని దేశాలకి వెళ్లకుండా పరిశుద్ధాత్మ ఆపుతుంది అనే డౌట్ మనకు రావచ్చండి. ఆ డౌట్కి క్లారిఫికేషను వీళ్ళు తర్వాత ఆ పట్టణాలకు కూడా ఆ దేశాలకు కూడా వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. అక్కడ వచ్చేది సమయం ఇంకా రాలేదు అందని అర్థం. ఆ సమయం ఏంటి, ఎందుకు అలాగే జరగాలి, ఎందుకు ఆ టైంలోనే వెళ్ళాలి, ఇవన్నీ కూడా మనం ఆ ప్రదేశాలకి వీళ్ళు సువార్తను తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది అక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇంకా సమయం రాలేదు అన్న ఉద్దేశంతో పరిశుద్ధాత్మ వాళ్ళని ఆపింది. 8వ వచనం, అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొన్నట్టుగా రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. పౌలు గారికి దర్శనం వచ్చింది, మాసిదోనియాకి వెళ్ళి సువార్త ప్రకటించాలి అని. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. కాబట్టి మేము త్రోయను విడిచి, మేము అంటే రైటరు, ఈ పత్రిక రాసిన లూకా గారు కూడా ఉన్నారు, మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమత్రాకేకును మరునాడు నేపోలికిని అక్కడి నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థలమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. అంటే ఈ ఫిలిప్ అనే పట్టణంలో సువార్త చేయడం అనేది మొదలుపెట్టారు. 13వ వచనం, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఇక్కడ స్త్రీలతో మాట్లాడుచున్నాం అంటే కేవలం స్త్రీలు ఉండే దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించారని కాదండి, అందరూ ఉన్నారు, పురుషులు స్త్రీలు. స్పెషల్గా స్త్రీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆ స్త్రీలలో లూదియా అనే ఒక భక్తి గల స్త్రీ మారు మనసు పొందుతుంది. 14వ వచనం, అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఆమె మంచిగా మారు మనసు పొందింది. 15వ వచనం,
ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు, ఆ ఒక్కటే కాదంట, ఆమె వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్పిందో లేదా వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా అక్కడే ఉండి విన్నారో తెలియదు కానీ ఆమెను ఆమె ఇంటి వారును అందరూ బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. మీరందరూ వచ్చి మా ఇంట్లో ఉండండి, మా ఇంటి దగ్గర నుండి సువార్త చేయండి అని ఆమె బతిలాడుకుందంట. 16వ వచనం, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. జనాలను మోసం చేసే ఇంకో క్యాండిడేట్. 17వ వచనం, ఆమె మమ్మును పౌలును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకును ఈడ్చుకొని పోయిరి. చూడండి, ఇక్కడ అధికారులు వాళ్ళకి డబ్బు వస్తే చాలు, ఎంతమందిని మోసం చేసినా పర్లేదు, జనాల్ని ఎంత బాధ పెట్టినా పర్లేదు, వాళ్ళకి డబ్బు ఎప్పుడైతే ఆగిపోయిందో అక్కడ ఏమో బాగుపడింది, దేవులో దెయ్యాలు వెళ్ళిపోయినాయి, జనాలందరూ కూడా మంచిగా జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. ఈ మంచి విషయాలన్నీ పక్కకు నెట్టేసి వాళ్ళకి డబ్బు వచ్చే మార్గం పోయింది కాబట్టి వీళ్ళని హింసించడం మొదలుపెట్టారు. 20వ వచనం, అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుష్యులు యూదులై ఉండి రోమీయులైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణములను గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు, వీళ్ళు మమ్మల్ని గలిబిలి చేస్తున్నారు. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. ఇదంతా ఎందుకు చేశారు? డబ్బు వచ్చే మార్గం కోల్పోయారు కాబట్టి మిగతా వాళ్ళందరినీ వీళ్ళ మీదకి రేపారు. వాళ్ళు కూడా ఏంటి, రేపొద్దున మేము కూడా మా చెడుతనం మానేయాలా, అప్పుడు మాకు వచ్చే డబ్బు సంపాదన మార్గాలు కూడా పోతాయా అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా వీళ్ళ మీద కోపంతో వీళ్ళని హింసిస్తున్నారు. 23వ వచనం, వాళ్ళు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడ జైల్లో వేశారు ఆ పట్టణంలో. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను, అంటే కాళ్ళు కట్టేశారు. 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. దేవుడి మాటలు మనం మాట్లాడితే, దేవుడి మాటలని పాటలుగా మనం పాడితే ఎంతటి చెడ్డ హృదయం కలవాళ్ళైనా కానీ ఆలోచించేలాగా ఉండాలండి ఆ మాటలు, ఆ పాటలు. ఇక్కడ చూడండి, పౌలు శీల కీర్తనలు పాడుతుంటే ఖైదీలు సైతం వెంటా కూర్చుండిపోయారంట. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఎక్కడైనా భూకంపం వస్తే నేల పగిలిద్ది, ఇక్కడ చూడండి తలుపులు తెరుచుకున్నాయంట, వీళ్ళ సంఖ్యలు మాత్రమే పగిలాయంట. అంటే పరిశుద్ధాత్మ వీళ్ళని విడిపిస్తుంది, ఎలాగైతే పేతురుని విడిపించిందో అలాగా. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. 28, అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. ఎవరైనా ఖైదీలు అవకాశం వస్తే పారిపోతారు జైల్లో నుండి. వాళ్ళు పారిపోయారేమో అని ఫిక్స్ అయిపోయి, అంటే వాళ్ళ మనసు తెలుసు కదా అక్కడ బయట ఉండే సెక్యూరిటీకి, అది ఫిక్స్ అయిపోయి ఇతను చంపేసుకొని ఆత్మహత్య చేసుకుందాం, లేదంటే రేపొద్దు నన్ను ఎలా అయినా రాజు చంపేస్తాడని చెప్పి అక్కడ సెక్యూరిటీ కూడా అలాగే వణికిపోయాడంట. కానీ ఆ లోపలుండే ఖైదీలు తలుపు తెరుచుకున్నా బయటికి వెళ్లకుండా వీళ్ళు పాడే దేవుని పాటలు వింటున్నారు. అంటే ఎంత జ్ఞానపూరితమైన పాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలండి. క్రైస్తవుడిగా మనం మాట్లాడే మాటలు, మనం పాడే పాటలు ఉప్పు వేసినట్లుగా, ఎదుటివాడి మనసును మార్చేటట్టుగా, జ్ఞానాన్ని పెంచేటట్టుగా ఉండాలి. ఖైదీలు సైతం పారిపోకుండా వీళ్ళ మాటలు వింటా ఉన్నారంట, వీళ్ళ పాటలు వింటా ఉన్నారంట. 30వ వచనం, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చెయ్యవాలన్నా నేను. ఇదంతా ఒక్క రాత్రిలో జరుగుతున్న సంఘటన అండి. ఆ సిచ్యువేషన్ చూసి దెబ్బకు మారు మనసు వచ్చేసింది అతనికి. వాక్యం కూడా విన్నాడు. 31వ వచనం, అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును
రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఆ రాత్రి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా వాక్యాన్ని బోధించారంట. 33 రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతడి ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఎవరైనా క్రైస్తవుల్ని హింసిస్తుంటే సువార్తని అడ్డుకుంటున్నాము అని వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఆ సువార్త మరింత వేగంగా వ్యాప్తి చెందేలాగా దేవుడు ప్లాన్ చేస్తాడండి. ఇక్కడ చూడండి, వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు అని వీళ్ళని జైల్లో పెట్టారు. వీళ్ళు జైల్లో ఉండే ఖైదీల్ని, జైలు బయట ఉండే సెక్యూరిటీని, ఆ సెక్యూరిటీ ఇంటి వాళ్ళ మనసులు కూడా మార్చి వాళ్ళకి బాప్తిసం ఇచ్చారు అంటే సువార్తని ఆపడం అనేది ఎవరి వల్ల కాదు. ఆపుతున్నాం అని వాళ్ళు ఫీల్ అవుతారు అంతే, కానీ అది ఇంకా మరింత గొప్పగా వేగంగా వ్యాప్తి చెందింది. 34 వచనం, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఏదో కన్వర్షన్స్ కాదండి. ఇవాళ కొంతమంది ఏడుస్తూ ఉంటారు, క్రిస్టియన్స్ అందరినీ కన్వర్ట్ చేస్తున్నారని. మనసు మార్చుకున్న వాళ్ళు ఆనందిస్తారు. బలవంతంగా మతం మారిస్తే ఎందుకు ఆనందపడతాడు ఎవడైనా? వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ మనసులు మార్చుకున్నారు, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు కాబట్టి లోపల నుంచి ఆటోమేటిక్గా ఆనందం వచ్చింది. తన ఇంటి వారందరితో కూడా అతను ఏం చేశాడంట, ఆ మారిన సెక్యూరిటీ ఏంటంట, తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. 35 వచనం, ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలునకు తెలిపి, మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకయే రోమీయులైన మమ్మును బహిరంగంగా కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యముగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పము, వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకొని పోవాలని చెప్పాను. ఎవరైనా జైల్లో వేస్తే భయపడతారు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటారు. పౌలు గారు చూడండి, లేదు అసలు మేము ఏం తప్పు చేసామని మమ్మల్ని జైల్లో వేశారు, కొట్టించి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోవాలా, మమ్మల్ని ఎవరైతే జైల్లో వేయించారో వాళ్ళు రావాల్సిందే అని కూర్చున్నాడు. 38 వచనం, ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిములాడుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచిపోండని వారిని వేడుకొనిరి. ముందేమో భయపెట్టాలని చూశారు, పౌలు గారు భయపడలా. పౌలు గారు ఎందుకు భయపడలేదు? దేవుడు ఉన్నాడు కాబట్టి పౌలు గారు వెనకాల. ఇప్పుడు వచ్చి ఏమైపోయారు? బతిలాడుకుంటున్నారు. వేడుకొనిరి. వారు చెరసాల్లో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. ఎవరైతే మనసు మార్చుకున్నారో ఆ సహోదరుల దగ్గరికి వచ్చి వాళ్ళని బలపరిచి వాళ్ళకి చెప్పాల్సిన మాటలన్నీ చెప్పి ఆదరించి ఆ తర్వాత అక్కడ నుండి బయలుదేరి వెళ్ళారంటండి. ఇది మనం ఆడియో బైబిల్ లాగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ ఒక్కొక్క లైన్ దగ్గర ఆగి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఒక్కొక్క చాప్టర్కి కాదండి, ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క గంట వెళ్ళిపోద్ది. అవన్నీ కూడా మనం తర్వాత మళ్ళీ వేరే వీడియోస్లో చూద్దాం. ప్రస్తుతానికి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. 17వ అధ్యాయం 1వ వచనం, వారు అంపిఫొలి అపెల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి థెసలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరముల యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడనియు లేఖములో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచు ఉండెను. ఎవరైతే ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారో ఆ ధర్మశాస్త్రంలో ఉంది యేసుప్రభు వారి గురించే అని 3 విశ్రాంతి దినాలు, అంటే దగ్గరగా 3 వారాలు వాళ్ళతో వాదిస్తూ ఉన్నాడంట. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్తుల్లో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అనేక మంది యేసుప్రభు వారు నమ్ముకున్నారు. అయితే యూదులు మత్సరపడి, ఎక్కడైనా కానీ ఇదే ఉంటుంది చూడండి, మత్సరపడి లేదంటే ఈర్షపడి లేదా జనాలందరూ ఏళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు అని భయపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు గూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. భయపెట్టాలి, హింసించాలి అని చూశారు. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు,
యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైజరు చట్టములకు విరోధముగా నడుచుకొని వారు అని కేకలు వేసిరి. యాక్చువల్గా యూదులు కదా వీళ్ళు, దేవుడి గురించి కదా గొప్పగా చెప్పాలి. ఎందుకని ఈ రోమిల్ని కైజర్ని పొగుడుతున్నారు అంటే, సైనికులు ఉంటారు కదా ఈ రోమా చట్టం కింద, వాళ్ళకి వీళ్ళని శత్రువులుగా చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళని పట్టుకుంటారు అని. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి, మొత్తం అందరినీ భయపెట్టారు. వారు యాసోపునొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. జామీను అంటే ఇప్పుడు మన భాషలో అర్థమయ్యేలా చెప్పాలంటే, జైల్లో వేసిన తర్వాత కొంతకాలం బెయిల్ ఇస్తారు కదా, అంటే వాళ్ళ మీద నిఘా పెడతారు, మీరు ఇలాగెలాగని రూల్స్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ వదిలేస్తారు బయటికి. అలాగా మొత్తానికి విడిచిపెట్టారు. ఈ విడిచిపెట్టిన తర్వాత ఈ సహోదరులు అందరూ ఏం చేశారు, వెళ్ళి వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. అక్కడ నుంచి మనసు మార్చుకున్న ఎవరైతే సహోదరులు ఉంటారో వీళ్ళందరూ కూడా పౌలు శీలని వేరే ఊరికి పంపించేశారు. పోనీ వేరే ఊరు వెళ్తే అక్కడ ఏమన్నా సైలెంట్గా ఉన్నారా, అక్కడ కూడా మళ్ళీ సమాజ మందిరాల్లోకి వెళ్ళి దేవుని గురించి ప్రకటిస్తున్నారంట. ఇప్పుడు వీళ్ళు భయపడే వాళ్ళైతే యూదులు సమాజ మందిరాల్లోకి వెళ్ళి వీళ్ళు యేసుప్రభు వారిని ప్రకటించడం వల్లే కదా ఇలా హింసిస్తున్నారు. ప్రకటించడం ఆపేయచ్చు కదా, ఎందుకు ఆపట్లేదు? చావుకు భయపడో, యూదులకి భయపడో, అధికారులకి భయపడో వీళ్ళు వెళ్ళిపోవట్లేదండి. ఇంకా సువార్తను అనేక మందికి ప్రకటించాలి కాబట్టి దాక్కుని ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ నిజంగా ఎదిరించే సమయం వచ్చిందనుకోండి, వీళ్ళ వెనకాల ఉండే పరిశుద్ధాత్మ వీళ్ళని ముందుకు నడిపిస్తుంది. అంటే మనం డైరెక్ట్గా హింస చేయకూడదు ఏ క్రైస్తవుడు కూడా. ఇప్పుడు పౌలు గారు అంతకుముందు హింస చేశాడు, కానీ మారిన తర్వాత ఎక్కడైనా ఒకళ్ళ మీద చేసుకున్నాడా? క్రైస్తవులు మనం ఎవరం కూడా హింస చేయకూడదు. ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ హింస లేకుండా అహింసా మార్గంలోనే యేసుప్రభు వారి గురించి ప్రకటించాలి. ఒకవేళ హింసని ఎదుర్కొనే పరిస్థితి ఏదైనా డైరెక్ట్గా మన ముందుకు వచ్చి నిలబడితే దేవుడే మనల్ని ఆ ప్లేస్లో ముందుగా నడిపిస్తాడు. దేవుడి మీద నమ్మకంతో ముందుకెళ్ళాలి. ఈ అపోస్తుల కార్యాలంతా మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ కనబడుతూనే ఉంటాయి. 11వ వచనం, వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ముందు వెళ్ళిన పట్టణంలో మీ ధర్మశాస్త్రంలో ఉన్నది యేసుప్రభు వారి గురించే అని చెప్తే కొంతమంది మారారు, కొంతమంది మారలా. ఈ దశలోనిక అనే పట్టణంలో ఉన్నోళ్ళు మాత్రం నిజంగా గనులు, అంటే దేవుడి దగ్గరే గనులు అనే ఒక బిరుదు పొందారు. అంటే వాళ్ళంత గొప్పోళ్ళు చూడండి. ఇవాళ మనల్ని కూడా దేవుడు గనుడు అని గొప్పగా చెప్పుకోవాలి అంటే, దేవుడి ఎదుట మంచి పేరు మనం సంపాదించుకోవాలి అంటే, మనుషుల ఎదుట కాదండి, దేవుడి ఎదుట మంచి పేరు మనం సంపాదించుకోవాలి అంటే, ఎవరైనా ఒక వాక్యం చెప్పినప్పుడు, సువార్త మనకు ప్రకటించినప్పుడు, మంచి విషయాన్ని చెప్పినప్పుడు అది నిజంగా అలా ఉందా లేదా అని బైబిల్లో మనం వెతికి చూడాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఈ పౌలు శీల చెప్పినప్పుడు విన్నారు, అవి అలాగే ఉన్నాయా లేదా అని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తున్నారంట, లేఖనాలు పరిశోధించుతూ వచ్చిరి. ఎవరైతే వాక్యాన్ని పరిశోధిస్తారో వాళ్ళను దేవుడు గనులు అంటున్నాడండి ఇక్కడ. పరిశోధించు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీల్లోనూ పురుషుల్లోనూ చాలామంది విశ్వసించిరి. ఆ పట్టణంలో చాలామంది యేసుప్రభు వారి మీద విశ్వాసం ఉంచారు. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని దశలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. అక్కడ నుండి ఇక్కడికి కూడా వచ్చి గొడవలు పెట్టుకుంటున్నారు వీళ్ళు. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. వీళ్ళు అక్కడే ఉండి వీళ్ళని బలపరుస్తున్నారు, పౌలు మాత్రం పంపించేశారు. 15వ వచనం, పౌలును సాగనంప వెళ్ళిన వారు అతన్ని ఎథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరి వెళ్ళిపోయిరి. వీళ్ళని బలపరిచేంత వరకు మాత్రం వీళ్ళ దగ్గర ఉండండి, తర్వాత వెంటనే నా దగ్గరికి త్వరగా రండి, మనం ఇంకా చాలా ఊర్లకి వెళ్ళాలి సువార్త ప్రకటించడానికి అని చెప్పి అక్కడి నుంచి పౌలు వెళ్ళాడు. 16వ వచనం, పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయెను. ఈ విగ్రహారాధన అంటే ఏంటండి, మహాకాశాలు పట్టని దేవుణ్ణి తీసుకొచ్చి చెట్టుకి పుట్టకి ఇలాంటిన్నిటికీ అంటించేయడం. అలా దేవుడి నామాన్ని హేళన చేస్తున్నా, తప్పుగా పూజిస్తున్నా నిజంగా పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు చూస్తూ ఉండలేడు. ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరముల్లో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధుల్లో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చాను. ఎక్కడ కనబడితే అక్కడ వాక్యం చెప్తున్నాడు అంటండి పౌలు గారు. 18వ వచనం, ఎపికూరియుల్లోనూ స్తోయికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి.
కొందరు ఈ వదరబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునరుద్ధానము గూర్చి ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. మొత్తం విన్నోడికి అర్థమవుద్ది, సగం సగం విన్నోడు ఏం చేస్తాడు, వాడికి ఇష్టం వచ్చింది ఊహించుకుంటాడు. 19వ వచనం, అంతటా వారు అతన్ని వెంట పెట్టుకొని అరేయొపగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? అంటే మాకు క్లియర్గా చెప్పు, మేము సగం సగం విన్నాం ఇప్పటిదాకా, మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేదో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పిరి. 21వ వచనం, ఏదెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటేందును వినుటేందును మాత్రమే తమ కాలము గడుపుచూ ఉండువారు. అంటే వీళ్ళకి ఏంటంటే కొత్త కొత్త సంగతులన్నీ తెలుసుకోవడం మాత్రం అలవాటు. ఏదైనా మంచి విషయాలు తెలుసుకొని వాటిని ఫాలో అయ్యే అలవాటు లేదు, మళ్ళీ తెలుసుకోవడం వరకు మాత్రమే అలవాటు. ఇవాళ కూడా చాలామంది క్రైస్తవుల్లో వింటారు, అన్నీ వింటారు, కానీ ఫాలో అవడం మాత్రం ఉండదు. కేవలం వినటం మాత్రం, చెప్పడం మాత్రమే వాళ్ళ చెవులకు అందంగా కనపడుతుంది, మరి ఫాలో అవడం సంగతి ఏంటి? అందుకే ఆ పదాలు అక్కడ యాజిటీస్గా రాయిస్తున్నాడు. వీళ్ళు కొత్త సంగతి చెప్పుటేందును వినుటేందును మాత్రమే తమ కాలము గడుపుచూ ఉండువారు. 22, పౌలు అరేయొపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వార్లారా, మీరు సమస్త విషయముల్లో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఏథెన్సు వార్లారా, మీకు దేవుడి మీద నమ్మకం ఉంది, అది నేను చూశాను. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. మీరేంటంటే దేవతల్ని పూజిస్తున్నారు, దేవుడిని ఆరాధిస్తున్నారు, కానీ ఏ దేవుణ్ణి పూజించాలో, ఏ దేవుణ్ణి ఆరాధించాలో, ఎలా పూజించాలో తెలుసుకోకుండా ఉన్నారు. అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. అంటే ఎంత కరెక్ట్గా కన్వే చేస్తున్నాడు చూడండి, మాటలు వాళ్ళు వినగలిగేలాగా వాళ్ళ సైడ్ నుంచే వచ్చి చెప్తున్నాడు. 24వ వచనం, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. మహాకాశాలు పట్టనోడు దేవుడు, ఆయన ఎందుకు మీరు చేసిన చిన్న చిన్న బొమ్మల్లో ఉంటాడని మీరు అనుకుంటున్నారు? 25వ వచనం, ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాదు. మీరు ప్రసాదాలు ఆయనకి పెట్టి మీరేదో రంగులేస్తేనే ఆయన అందంగా కనబడతాడు అంటే మీ సహాయం ఆయనకు అవసరం లేదు, ఆయనే అందరికీ అన్ని దయచేయవాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. అయితే ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాదు. ఒక జాతి నుండే, అంటే ఒక ఆదము అనే ఒక మనిషి నుండే ఎన్ని జాతులైనా, అన్యుడు అవ్వచ్చు, వాడు హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా అందరూ కూడా ఒకే మనిషి నుండి వచ్చారు. దేవుడు ఒక మనిషి నుండే రప్పించి దేవుణ్ణి మనం వెతకాలని అన్నీ పెట్టాడంట. ఆకాశంలో నక్షత్రాలు అవ్వచ్చు, సముద్రంలో నీళ్ళు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, ఆకాశ పక్షులు అవ్వచ్చు, ప్రతిదీ కూడా మనం దేవుణ్ణి వెతికేలాగా దేవుడు పెట్టాడంట. మనకి ఆయన దూరంగా లేడు, వెతికితే కనపడతాడు. 28వ వచనం, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవిస్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారములైనను వెండి అయినను రాతి అయినను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. మీరు బంగారంతో చేసిన బొమ్మలో, రాతితో చేసిన బొమ్మలో, వీటినన్నిటినీ కూడా దేవుళ్ళని అనుకోవద్దు. మనము దేవుని కుమారులు, ఆయన మన తండ్రి, ఆయన మహాకాశాలు పట్టనోడు, ఇలాంటి బొమ్మల్లో ఉండడు. అవన్నీ కూడా జోకులు, చమత్కారం అన్నట్టు మీరు తీసుకోండి, అంతేగాని వాటిని పూజించొద్దు. 30వ వచనం, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరినూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పుడు దాకా మీరేదో చేసింది ఏదో చేశారు, దేవుడు చూడకుండా వదిలేశాడు, ఇప్పుడు నన్ను పంపించి మీకు ఆజ్ఞాపిస్తున్నాడు, కాబట్టి ఇక నుండి జాగ్రత్తగా ఉండండి. 31వ వచనం, ఎందుకనగా
తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన్ను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా చనిపోయి తిరిగి లెగుస్తాము. మనల్ని కూడా చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేపుతాడు. ఇవన్నీ కూడా మనం నమ్మదగినవి అని యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాడు. ఇక్కడ సింగిల్ లైన్లో ఒక వరుసలో మనకు రాయించారు, కానీ ఆయన గంటలు ప్రసంగాలు చేసి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. చాలా ఎగ్జాంపుల్స్ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం మాట్లాడుకుంటాం చూసారా, విత్తనం చనిపోతేనే కానీ బ్రతకదు కదా, ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పి యేసు ప్రభు వారి గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళని విగ్రహారాధన నుండి దూరం చేసి యేసు ప్రభు వారికి దగ్గర చేశాడు. 32వ వచనం, మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీన్ని గూర్చి నువ్వు చెప్పినది ఇంకోసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. కొందరు అర్థం కాని వాళ్ళు అపహాస్యం చేశారంట, కొందరు ఓకే మేము ఇంకా వింటాము మళ్ళొకసారి చెప్పు అన్నారంట. పౌలు అక్కడ ప్రసంగం ముగించి వేరే ప్లేస్కి వెళ్ళాడంట. అయితే కొందరు మనుషులు మాత్రం అతన్ని హత్తుకొని విశ్వసించిరి. పరలోకానికి వెళ్ళే మార్గం చాలా ఇరుగ్గా ఉంటుంది కదా, అనేక మందికి మనం సువార్త ప్రకటిస్తాం. అందులో కొందరు మాత్రం విశ్వాసం గలవారే పరలోకం దాకా మనతో పాటు నడుస్తారు. కొందరు మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. కొందరు స్టార్టింగ్లోనే అపహాస్యం చేస్తారు. అంటే కొన్ని విత్తనాలు మంచి నేలలో పడతాయి, కొన్ని విత్తనాలు రాళ్ల మీద పడతాయి, కొన్ని విత్తనాలు రోడ్డు పక్కన పడతాయి, కొన్ని ఫలిస్తాయి, కొన్ని ఫలించవు, కొన్ని సగం పెరిగి తర్వాత పాడైపోతాయి. ఎవరు ఏ కేటగిరీలో ఉన్నారనేది మనకు మనమే టెస్ట్ చేసుకోవాలి, మనకు మనమే పరిశీలించుకోవాలి. కొందరు మాత్రం హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరయోపగీతుడైన దియోనీసియు, దమరి అని ఒక స్త్రీయు, వారితో కూడా మరికొందరును ఉండిరి. వీళ్ళ పేర్లు స్పెషల్గా మెన్షన్ చేశాడంటే వీరు కూడా బాగా దేవుడిని నమ్ముకొని వేరే వాళ్ళకి దేవుడి గురించి చెప్పేవాళ్ళు అందని అర్థం. అంటే మేబీ తర్వాత పౌలు గారు ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు దేవుడి గురించి బాగా ప్రకటిస్తూ అక్కడున్న సహోదరుల్ని ఎప్పటికప్పుడు విశ్వాసంలో బలపరుస్తూ ఉన్నారు అందని అర్థం. తర్వాత అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం నుండి పౌలు గారు మళ్ళా కొరింథీ అని ఇంకో ప్లేస్కి వెళ్తారు. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, అనేక విషయాలు మేము చదువుకోవడానికి నేర్చుకోవడానికి మాకు సహాయం దయచేశారు తండ్రి, కృతజ్ఞతలు. మరిన్ని విషయాలు మేము మరలా కలుసుకొని మాట్లాడుకోవడానికి మాకు కృప దయచేయమని, అప్పటి వరకు ఎటువంటి అపవాది ఆటంకాలు కలగకుండా మాకు కృప చూపించమని, ఒకవేళ కలిగిన వాటిని ఎదుర్కొనగలిగే ధైర్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఇప్పుడు మనం చదువుకునే ప్రతిదీ కూడా ఏంటంటే జస్ట్ మీ అందరికి కూడా ఏముంది అని తెలియడం కోసం అంతే, అంతేగాని ఒకసారి చదివేసామంటే అయిపోయిందని కాదు. మరలా మనం చదువుకుంటే ఒక్కొక్క లైన్లో ఎంతో భావం మనకు తెలిసిద్ది, మన లైఫ్ని మార్చి ఎన్నో విషయాలు మనకు కనపడతాయి. బైబిల్ అనేది దేవుడు అలా రాయించాడు. మీరందరూ కూడా మరలా వీటిని చదువుతారని నేను అనుకుంటున్నాను. అలాగే బైబిల్ బాగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే 30 రోజుల్లో బైబిల్ నేర్చుకోండి అనే ఒక కోర్సు ఉంటుందండి. దేవుడు ఉన్నాడా, బైబిల్ని ఎందుకు నమ్మాలి, అసలు దేవుడు మనుషులు ఎందుకు క్రియేట్ చేశాడు, పరలోకం నరకం ఇవన్నీ నిజంగా ఉన్నాయని మనం ఎందుకు నమ్మాలి, ఉంటే అక్కడికి వెళ్ళాలంటే బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన యేసుప్రభు రక్తం ఇవాళ మన పాపాలను ఎలా కడిగిద్ది, ఇలా అనేక విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టి ఆ కోర్సు మేము చేసామండి. ఎవరైనా బైబిల్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే ఆ కోర్సు కంపల్సరీగా వినండి. మమ్మల్ని కానుకల ద్వారా, ప్రార్థనల ద్వారా ఎవరైనా బలపరచాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ ఉంటాయండి, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అందరికీ వందనాలు. మరో వీడియోలో మనం కలుద్దాం.